హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్సరా ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో, ఈరోజు మనం ప్రతిరోజు వారి ఇళ్లల్లో చేసుకునే చింతపండు రసం అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం. అది ఎలా అంటే ఈజియెస్ట్ వేలో చాలా టేస్టీగా ఉంటూ బిగినర్స్ కూడా చేసే విధంగా చాలా అర్థమయ్యేలా ఉండబోతుంది. సో, ఈ వీడియో మీకోసమే. సో, డోంట్ మిస్ ఇట్. దీనికోసం ముందుగా మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. దానికోసం ఒక ప్లేట్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ కందిపప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయనివి ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో వేయండి. అందులో వేసి కోర్స్గా గ్రైండ్ చేయండి. తర్వాత అదే మిక్సర్ జార్లో ఒక పెద్ద సైజ్ టమోటా తీసుకొని కచాపచాగా గ్రైండ్ చేయండి. ఇది ఇలా సైడ్కి ఉంచి ఒక నిమ్మపండు సైజ్ చింతపండు తీసుకొని వాష్ చేసి వాటర్ వేసుకొని సోక్ చేసి పెట్టండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక 2 రెబ్బల కరివేపాకు, 2 ఎండుమిర్చి, 2 రెబ్బలు వెల్లుల్లి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ పౌడర్, హాఫ్ ఉల్లిల్లి చోప్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి కొంచెం ఉడికించాలి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. మసాలా మాడిందో రసం టేస్ట్ అనేది మారుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీకు రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మరొకసారి కలపాలి. ఆ తర్వాత మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న చింతపండు పల్పుని వేసి అందులో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. పుల్లగా ఉంది అని అనుకుంటే మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా మరగనివ్వాలి. మీడియం టు హై ఫ్లేమ్ మీద మాత్రమే మరగనివ్వాలి. ఫైనల్లీ రసం పౌడర్ వేయాలి. హాఫ్ టేబుల్ స్పూన్ రసం పౌడర్. నేనైతే ఇక్కడ ఎంటీఆర్ వారి రసం పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా వాడచ్చు, బట్ హాఫ్ టేబుల్ స్పూన్ వాడండి. బికాజ్ ఆఫ్ రసం టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఫైనల్లీ చోప్ చేసిన కొత్తిమీరనైతే యాడ్ చేయండి. రసం అనేది తెరలక ముందు పొంగు వచ్చే స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేయండి. అలా అయితేనే రసం టేస్టీగా ఉంటుంది. లేదు అంటే రసం చప్పిడిగా అవుతుంది అంటారు. సో కాబట్టి ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి రసం అనేది సర్వ్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈజియెస్ట్ వే రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ. మన వీడియోస్ నోటిఫికేషన్లో వెంటనే మీకు రీచ్ అవ్వాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.